కోళ్ల పందాల గుట్టును పోలీసులు రట్టు చేశారు. రంగారెడ్డి జిల్లా బాకారం గ్రామ శివారులోని ఫామ్ హౌస్ లో కోళ్ల పందాలు నిర్వహిస్తుండగా పట్టుకున్నారు. రాజమండ్రికి చెందిన నిర్వాహకుడు దాట్ల కృష్ణంరాజుతో పాటు 14 మందిని అరెస్ట్ చేశారు. 15 బతికిన కోళ్లను, 7 చనిపోయిన కోళ్లను, 18 కోడి కత్తులను స్వాధీనం చేసుకున్నారు. 4 కార్లు, 13 మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ ప్రవీణ్. ఏదైతే కోడి పందాలు నిర్వహిస్తున్నటువంటి ప్లేస్ కి వెళ్లి అక్కడ చాలా మందిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఫోన్లు, కత్తులు, కోళ్లను కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? వెరీ గుడ్ మార్నింగ్ ఆశ. అయితే ఒక నెల ముందుగానే సంక్రాంతి వచ్చింది అనే కోణం లోపల మొత్తం సంక్రాంతికి ఆనవాయితీగా 2 తెలుగు రాష్ట్రాల్లో కోళ్ల పందాలు నిర్వహిస్తుంటారు. ఎక్కువగా ఏపీలో ఈ యొక్క సాంప్రదాయంగా కోళ్ల పందాలు భారీ ఎత్తున నిర్వహిస్తూ పందాలు కూడా కాస్తుంటారు కాబట్టి అదేవిధంగా అదే కోణం లోపల గుట్టు చప్పుడు కాకుండా తెలంగాణ రాష్ట్రంలో అయితే సిటీ శివారు ప్రాంతంలో కూడా అయితే ఈ యొక్క కోడి పందాలు ముందుగానే సంక్రాంతి ముందుగానే వచ్చిందనే ఉద్దేశంతోనే నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. కోళ్ల పందాల గుట్టు రట్టును కూడా పోలీసులు పక్క సమాచారంతో గుట్టు రట్టు చేశారు. అయితే బాగా గ్రామ శివారులో ఒక ఫామ్ హౌస్ లో యథేచ్ఛగా కోళ్ల పందాన్ని గుట్టు చప్పుడు కాకుండా రాజమండ్రికి చెందినటువంటి నిర్వాహకుడు కృష్ణంరాజు నిర్వహిస్తున్నట్టుగా తెలుసుకున్నారు. కృష్ణంరాజుతో పాటు మరికొంతమందిని 14 మందిని అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క నిర్వాహకులు ఉంటారో వారందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వారి దగ్గర నుండి 15 బతుకున్నటువంటి కోళ్లను, 7 చనిపోయిన కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా 18 కోడి కత్తులను కూడా స్వాధీనం చేసుకున్నారు. గతంలో కూడా మొత్తం టోల్గా చూసుకుంటే కనుక ఇదే విధంగా మొత్తం టోల్కట్ట సమీపంలో మొయినాబాద్ ఫామ్ హౌస్ కేంద్రంగా టోల్కట్ట సమీపంలో గతంలో కూడా ఇదే విధంగా భారీ ఎత్తున కోళ్ల పందాలను నిర్వహించారు. అప్పుడు 64 మందిని అరెస్ట్ చేశారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏదైతే కోళ్ల కత్తులు ఉంటాయో వాటిని పెద్ద ఎత్తున డబ్బును కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పోలీసులు అదే సంక్రాంతి నిర్వహించేటటువంటి కోడి పందాలను ఇక్కడ నిర్వహించడం చేత మొత్తం టోల్గా అందరినీ కూడా అరెస్ట్ చేశారు. ఈ కోళ్లను ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారు, ఈ యొక్క నిర్వాహకులకు ఈ ఫామ్ హౌస్ కు పర్మిషన్ ఎవరిచ్చారు అనే కోణం లోపల పోలీసులు మొత్తం దర్యాప్తు చేస్తున్నారు. ఈ నిర్వాహకులు ఎక్కడి నుంచి వచ్చారు, ఇంకెంతమంది దాంట్లో పార్టిసిపేషన్ చేశారు, ఎంతమంది దాంట్లో రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి వీళ్ళందరూ ఎక్కడి నుంచి ప్లాన్ చేశారనే కోణం లోపల దర్యాప్తు అయితే చేస్తున్నారు. రైట్ ప్రవీణ్, థాంక్స్ ఫర్ ది అప్డేట్.